ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో 14 ఆదాయము, 14% ఖర్చు, 6% అవమానం. కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, గురు బలం. గురు బలంలో చూసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉండలేదు. కాబట్టి రావులో నుంచి శని చేరాడు. ఆ రావులో నుంచి శని చేరిన దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉంది. యథార్థంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఎదుటివాడు ఏదైనా ఒక పని చెప్పినా ఆ పని మన పనే అనుకొని చేయగలుగుతుంటారు. అలాంటి మంచి మనస్సు, మంచి ఆలోచన, మంచి తెలివితేటలు ఉంటాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. విద్య పరంగా చూసుకుంటే విద్యారంగంలో చాలా వరకు 100% ఉంది. కానీ ఎంత చదివినా కూడా వీళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది. అది ఎందువలన ఒకటి. తర్వాత వ్యవసాయ రంగం కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కానీ, తర్వాత బిజినెస్ పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళకి గతంలో సంవత్సరంలో ఉండాల్సిన విధం కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. ఈ నెలలో కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి 17 సంవత్సరాల క్రితములో కొన్ని పడ్డ బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయి వీళ్ళ మీద ఉండాల్సిన శని అంటారు. ఏది ఏలునాటి శని అంటారు. ఆ ఏలునాటి శని వెళ్ళిపోయి వీళ్ళకి ఇక్కడి నుంచి వీళ్ళకి మంచి దిశ రాబోతుంది. పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెడతారు. ఆస్తులు సంపాదిస్తారు, గౌరవాన్ని సంపాదిస్తారు, అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సంఘంలో ఒక గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళకి గతంలో ఏది చేసినా కూడా, ఇంతకు ముందు ఏది చేసినా కూడా అది అభివృద్ధిగా రాలేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఆటోమేటిక్గా వీళ్ళు ఊహించని స్థానానికి వెళ్ళిపోతారు. అంటే పెద్ద స్థాయికి వెదిగిపోయి పెద్ద విధానంలో చేరి పెద్దది అనుకున్న విధానం పూర్తవుతుంది. మరి వీళ్ళ మీద ఆ శనిగ్రహాలు అనేది తిరుగుతూనే ఉంటాయి. ఆ శనిగ్రహాలకి కొంత శాంతం చేయాలి. మరి ఆ శనిగ్రహాలకి కొంత శాంతం అనేది చేసినట్టుగా అయితే వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం పోతుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి వీళ్ళకి ఎంత తెలిసినా కూడా ఒక్కొక్క టైంలో అన్నీ మనకి తెలుసులే అన్నట్టుగా కొంత భావిస్తుంటారు. అదే వీళ్ళు పప్పులో కాలేసేది. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాటి డైరెక్షన్ తీసుకోవాలి. కాబట్టి మనకి అన్ని తెలుసులే అని అనుకుంటే ఏదో ఒక దాంట్లో ఇరుక్కునే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వీళ్ళకి స్త్రీ విశేషాల్లో మంచి అదృష్ట యోగం ఉంది. బిడ్డల వల్ల మంచి భవిష్యత్తు, కొంచెం బిడ్డల భవిష్యత్తులో విదేశాలు వెళ్ళి పెద్ద ఆస్తులు సంపాదించి విద్య సాధించుకొని తల్లిదండ్రులకి ఒక గౌరవాన్ని నిలబెట్టేసి వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకెక్కువగా పూర్తయ్యే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి కొన్ని వాహనములు కొన్ని మార్పు చేయాల్సి వస్తుంది. కొత్త వాహనాలు కొన్ని తీయాల్సి వస్తుంది. కొన్ని పనులు వీళ్ళకి ఇలా జాతకంలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా, ప్రాప్తి కావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. కాబట్టి ఈ శని దోషం వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా చేతిగాడికొచ్చి చేజారిపోతుంటుంది. అలా చేజారిపోకోకుండా వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్టుగైతే ఆ ఆపద్బాంధవుడు, ఆ అనాథ రక్షక, ఆ ఏడుగొండల స్వామి దయవలన వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది. వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని అభివృద్ధిగా అవుతారు. జయప్రదం అయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.